హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి. మేమైతే పండుగని చాలా బాగా జరుపుకున్నామండి. మీ అందరు కూడా ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో ఏమేమి నైవేద్యాలు చేసామో ఏంటో అన్నీ చూద్దాము. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా యొక్క ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఇక నేనైతే పండగ రోజు మార్నింగ్ 4:30కే లేసాను. లేచి మొత్తం ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంటే ఇంటి ముందున్న బండలు మొత్తం కడిగేసాను. అదేవిధంగా వాకిళ్ళు కూడా మంచిగా ఊడ్చి, మాకు ఇక్కడ కలర్ అమ్ముతారండి, పెండ కలర్ అని, ఆ కలర్ని చల్లి మంచిగా ముగ్గు వేసుకున్నాను. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. నిజంగా ఇంటికి అందం ఇల్లాలు అంటారు కదా, కానీ నా దృష్టిలో ఏంటంటే ఇంటికి అందం వాకిలేనండి. ఆ ముగ్గుతోటే అసలు నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఇంటి ముందు అలా ముగ్గేసి ఆ పెండ, నిజంగా పూర్వకాలంలో అందరు పెండతో చల్లేవారు కదా, కానీ ఇప్పుడు మనకు పెండ దొరకట్లేదు కదా. మాకేమో ఇక్కడ కలర్ ప్యాకెట్స్ దొరుకుతాయండి, దాంతో చల్లాను. తర్వాతకి అదేవిధంగా అంటే ఏనుగు పాదాలు అంటారు కదా, ఆ విధంగా పాదాలు వేశాను. అంటే నాకు తోచిన విధంగా చేశాను. మీరు కూడా ఒకసారి చూడండి. అంటే చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఏంటంటే, అట్లా ఆ విధంగా ఏనుగు పాదాలు వేస్తే నిజంగానే ఆ విఘ్నేశ్వరుడు మన ఇంట్లోకి వాటి మీద నుంచి నడుచుకుంటూ వస్తారని అంటే మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉండేది. అందుకే నేను ఆ విధంగా వేశానండి. తర్వాతకి చూసారా, అంటే మా వారు మా మ్యారేజ్కి ఈ విధంగా అంటే వాల్స్కి ఆయనకి ఇట్లా నచ్చినాయి అంట. ఇట్లా రెడ్ కలర్ పెయింట్ వేసి దానిపైన వైట్ కలర్ ముగ్గులు వేయించాడండి. మా వాల్ చూస్తే అందరికీ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాతకి మంచి స్నానాలు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా నైవేద్యాలు స్టార్ట్ చేశానండి. ముందుగా మీకు అందరికీ తెలిసిందే, ఫస్ట్ మనం ఏదున్నా పరవాన్నంతో స్టార్ట్ చేస్తాము. ఇక ఆ విధంగా నేనైతే ఫస్ట్ పరవాన్నం అంటే పాలులో బియ్యం వేసి ఇక స్టవ్ పై పెట్టానండి. ఇక్కడేమో మా వారు ఇంకా వినాయకుడిని పెట్టడానికి మొత్తం అలంకరిస్తున్నారు. అంటే వెనకాల క్లాత్ పెడితే ఊకది ఆగట్లేదు అనేసి ఇక కలర్ పేపర్స్ ఉంటాయి కదా, అవి తెచ్చి డెకరేషన్ చేశారు. ఇంకా నాకైతే ఈసారి మా వినాయకుడు చాలా అంటే చాలా బాగా నచ్చాడండి. నిజంగా చిన్న కృష్ణుడే మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది ఆ వెన్న తింటూ ఉంటే. నెక్స్ట్ అంటే వినాయకుడు చేతిలో వెన్న ఉంది కదండి, తర్వాతకి ఒక కుండలో నుంచి వెన్న పడుతూ ఉంటే ఆ వెన్నని ఆ మూషికం కూడా తింటున్నట్టుగా తీసుకొచ్చారు మా వారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా, అంటే చిన్న కృష్ణుడి రూపంలో వినాయకుడు ఉన్నాడు. నాకైతే చాలా మా వారికి చెప్పిన అసలు ఈసారి సెలక్షన్ ఇదైతే చాలా బాగుంది, చూడండి ఎంత బాగున్నారు. తర్వాతకి ఇంకా తుమ్మికూర మీరు చేస్తారండి, తుమ్మికూర పప్పు కూడా చేయాలండి వినాయకుడికి. ఇక తుమ్మికూర మొత్తం ఒలుచుకొని ఈ విధంగా తుమ్మికూరను చింతకాయ వేసి తుమ్మికూర పప్పు చేశాను. ఇంక ఇటు సైడ్ ఏమో తాలికలు పెట్టానండి, తాలికలు అవుతున్నాయి. తర్వాతకి ఇంకా పులిహోర చేశాను, ఇంకా పరవన్నం, ఉండ్రాలు, అదేవిధంగా నువ్వుల ఉండలు కూడా చేశాను. ఎందుకంటే నువ్వుల ఉండలు కూడా వినాయకుడికి చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా తర్వాతకి మా వారు మంచిగా పూజ చేశారు. ఇక తర్వాతకి అయితే నైవేద్యాలు అన్నీ సమర్పించి స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాం. మార్నింగ్ నేను ఇంకా వీడియోలో నేను కనిపించడానికి నాకు అసలు కుదరలేదండి, అంటే చాలా హడావుడిగా ఉండే. అందువల్ల నేను ఇంకా ఏ విధంగా నేను వీడియో షూట్ చేయలేకపోయాను. చూసారు కదా ఎంత బాగున్నాడో మా వినాయకుడు. మీకు కూడా నచ్చితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలైతే మనం అంటే మట్టితో చేసిన వినాయకుడిని పెట్టుకోవాలి, కానీ ఇంకా మా బాబు కోసం అయితే మేము ఇలా తీసుకొచ్చామండి. ఇంకా తాలికలు కూడా అయ్యాయి, తాలికలు కూడా నైవేద్యంగా పెట్టేశాను. ఇంకొకసారి అయితే చూడండి, ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దీపారాధన చేసుకొని ఆ విధంగా సింపుల్గానే చేసాము. అందరైతే కలశం పెట్టుకుంటారు చాలామంది, అయితే మేమైతే కలశం పెట్టలేదండి, ఖాళీ దీపారాధన చేసుకున్నాము. ఆ విధంగా చేసుకున్నాను. ఇంకా సాయంత్రం పూట ఇంకా అప్పుడు మళ్ళీ నేను కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. ఎందుకంటే మా వారు లేరు కదా, ఇంకా మళ్ళీ దీపారాధన అవన్నీ చేసి పూజ చేయాలని ఇంకా ఈవినింగ్ 6 o'clock అయితే నేను పూజ చేసుకుంటున్నాను. అసలు మనం వినాయకుడిని ఏ రకంగా పూజించినా అంటే మనం అన్ని రకాల నైవేద్యాలే చేయాలని ఏం లేదండి. ఖాళీ మనం ఒక గరిక సమర్పించినా ఆయన చాలా సంతోషిస్తారు.
ఇంకా తనకి మెయిన్ ఏంటంటే వినాయకుడికి భక్తి ముఖ్యము. ఇంకా ఒక గరిక మన దగ్గర ఏం లేకున్నా ఒక గరిక పెట్టేసి, లేకపోతే అటుకులు, బెల్లం పెట్టినా గూడా వినాయకుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి మీ దగ్గర టైం లేదు, ఇన్ని ప్రసాదాలు చెయ్యాలి, కాబట్టి నేను పూజ చేసుకోలేను అని మాత్రం ఎవరు అనుకోకండి. కేవలం మీది ఒక గరిక పోచనైనా తెచ్చి స్వామికి సమర్పిస్తే చాలండి. ఆ విధంగానైనా మీరు పూజ చేసుకోవచ్చు. ఇంకా తర్వాతకి నేను కొన్ని నామాలు కూడా చదువుకున్నాను. వినాయక చవితి రోజు మనం కంపల్సరీ వినాయకుడి వ్రతకల్పం చదువుకోవాలండి. అది చదువుకొని మనం అక్షింతలు గనక మీద వేసుకుంటే తల మీద ఆ రోజు మనం చంద్రుడిని చూసినా కూడా ఎలాంటి దోషం కలగదు. నేనైతే మార్నింగ్ చదువుకొని వేసుకున్నానండి. అదేవిధంగా గణపతి అష్టోత్తరము అవన్నీ కూడా చదువుకున్నాను. ఇంకా అన్ని నామాలు, సూత్రాలు చదువుకోవడం అయిపోయిందండి. ఆ తర్వాతకి స్వామివారికి హారతి ఇచ్చాను. ఇంకా హారతి పాటలంటే నాకేం రావు కాబట్టి ఖాళీగా దేవుడికి హారతి ఇచ్చేసి హారతి చూపిచ్చాను. అదేవిధంగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా హారతి తీసుకోమని చెప్పానండి. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు వినాయక పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మొత్తానికైతే ఈ రోజు అనేది గడిచిపోయింది. మేమైతే ఓన్లీ 3 డేసే పెడతాము. అంటే ఆ థర్డ్ డే మేము నిమజ్జనం చేస్తాము. నాకు ఆ రోజు మార్నింగ్ షార్ట్ వీడియో పెడితే ఒక ఇద్దరు ముగ్గురైతే కామెంట్ చేశారు, మట్టి వినాయకుడినే పెట్టండి సిస్టర్ అని. కంపల్సరీ అండి. నెక్స్ట్ ఇయర్ అయితే నేను మట్టి వినాయకుడినే పెడతాను. ఎందుకంటే మనం ఇలాంటి వినాయకుళ్ళు పెట్టడం వలన కలర్ వినాయకుళ్ళు పర్యావరణం అనేది కలుషితమవుతుంది. సో, కాబట్టి మీరు చెప్పడం అనేది కాదు ఫ్రెండ్స్, నాకు నేను రియలైజ్ అయ్యి కూడా నేను అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ మట్టి వినాయకుడినే పెడతానని. ఎందుకంటే పర్యావరణాన్ని మనం కాపాడితేనే తిరిగి అది మనని కాపాడుతుంది. దానికి ఎగ్జాంపుల్‌గా మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. విజయవాడలో అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్‌లో వర్షాల వల్ల ఎన్ని కుటుంబాలు లాస్ అయినాయో. కాబట్టి ప్రకృతికి ఎప్పుడు మనము కోపం తెప్పించొద్దు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. బై బై. థ్యాంక్ యూ.